అక్టోబర్ 24 కావేరీ ట్రావెల్స్ బస్ ఫైర్ యాక్సిడెంట్. నవంబర్ 3 చేవెళ్ల బస్ యాక్సిడెంట్. ఇవి రెండు వేర్వేరు ప్రాంతాల్లో రీసెంట్ గా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలు. ఈ రెండు ప్రమాదాల్లో దాదాపు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. లెక్క ఇంతటితో అయిపోలేదు. 1,80,000 మంది. ఇది 2024లో రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య. 1,72,890 మంది. ఇది 2023వ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య. ఇలా ఒకసారి ఈ టేబుల్ని చూడండి. ప్రతి సంవత్సరం ఇండియాలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ప్రతి ఏడు రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్యలో ఇండియా టాప్ ప్లేస్లో ఉంది. అసలు రోడ్డు ప్రమాదాలకు కారణమేంటి? ప్రభుత్వ వైఫల్యమా, అధికారుల పనితీరా, లేక మనం మారాలా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. బైక్, కారు, భారీ వాహనాలు, బస్సులు, ట్రాక్టర్లు, చివరికి నడుచుకుంటూ వెళ్ళినా, సైకిల్ మీద వెళ్ళినా ఏ ప్రయాణం ఎలా ముగుస్తుందో ఎవ్వరం చెప్పలేం. ఈ ప్రమాదాలకు కేవలం ప్రభుత్వాన్నో లేదా ప్రజలను బాధ్యులుగా నిలపలేం. ఎందుకంటే ఈ ప్రమాదాల్లో ఇద్దరి భాగస్వామ్యం సమానంగా ఉంది. నాణ్యత లేని రోడ్లు ప్రభుత్వ వైఫల్యాల్లో మొదటి ముఖ్య కారణమైతే, జీరో సేఫ్టీ రేటింగ్ ఉన్న వాహనాలని విక్రయించేందుకు అనుమతించడం రెండవ అతి ముఖ్య కారణం. ఇక మనం అంటే ప్రజల భాగస్వామ్యానికి వస్తే, ఓవర్ స్పీడ్, మద్యం సేవించి వాహనం నడపడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, ఇలా ఎక్కడో ఒక చోట మనం కూడా ఘోర రోడ్డు ప్రమాదాలకి కారణమవుతున్నాం. సో ఇక నుండి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడంతో పాటు మనం కూడా జాగ్రత్తల్ని పాటిద్దాం. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ని ప్రతిరోజు తెలుసుకోవడానికి ఇప్పుడే ఫాలో చేయండి అన్టోల్డ్ డైరీస్.